కృష్ణా జిల్లా పెనుమనూరులో వైసీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ అభ్యర్థి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా పెద్ద పులిపాక గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అన్ని సర్వేలు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్ బస్సు యాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. అవ్వాతాతలకు 2 నెలల పెన్షన్ ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ఇంటికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మనం చూసాం మే 13వ తారీఖు ఎన్నికల నాటికి 139 కాస్త 175 స్థానాలు కూడా అవ్వచ్చు. ఈరోజు దుర్మార్గమైన విషయం ఏంటంటే పోయిన నెల పెన్షన్లు ఆపేపించాడు చంద్రబాబు నాయుడు. ఈ నెల ఆపగలడు, కానీ వచ్చే నెల ఆపలేడుగా. మళ్ళీ జగన్ అన్నే వస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మరలా వస్తామన్నాడు. మరలా అవ్వాతాతలకి పెన్షన్ 1 తారీఖు నాడు సూర్యుడు ఉదయించక ముందే, కోడి కూయక ముందే తలుపు తట్టించే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు 1 నెల ఆపగలడు, 2 నెలలు ఆపగలడు. మా అమ్మలు ఉన్నారు, మా అమ్మమ్మలు ఉన్నారు. వాళ్ళు పడ్డ బాధ పోయిన నెల కానివ్వండి, ఈ నెల కానివ్వండి. 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం అవ్వాతాతల దగ్గరికి వచ్చి చిన్నారులైన వాలంటీర్లు అమ్మమ్మల్ని నాయనమ్మల్ని పలకరించి వాళ్ళ చేతిలో 3000 పెట్టే కార్యక్రమం. జనం మొత్తం కూడా ఎప్పుడు మే 13వ తారీఖు వచ్చిందా, పోలింగ్ కేంద్రం ఎప్పుడు తీస్తారా, ఫ్యాన్ గుర్తుకు ఎప్పుడు గుద్దేద్దామా అని చెప్పేసి అవ్వ తాతలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు జగన్ అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కాదు. జగన్ నా బిడ్డ, నా పెద్ద కొడుకు, నా తమ్ముడు, నా చెల్లి, నా అన్నయ్య అని చెప్పేసి